హాయ్ హలో నమస్తే అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. పండగ అంటే పెద్ద పనే కదా, అందులోని చాలా ఇష్టంగా చేసే పని అన్నమాట. నేనైతే నైటే మ్యాక్సిమం అన్నీ క్లీన్ అయితే చేసి పెట్టుకున్నా. మార్నింగ్ మా సోల్జర్ చిన్న యోగా కోసం అయితే లెగుస్తుంది కదా, మా సోల్జర్ పీటీ కోసం లెగుస్తారు. వాళ్ళతో పాటు లెగిసి స్నానం చేసుకొని మిగిలిన పనులు అయితే పూర్తి చేసేసుకుంటున్నా. ఈరోజైతే ఇక్కడ సెలవు కూడా లేదు, మా చిన్నకు స్కూల్ ఉంది, మా సోల్జర్ క్లాస్ ఉంది. దానివల్ల నేను తొందరగానే నేను ఒక్కదాన్నే చేసుకోవాలి ఈరోజైతే. అన్నీ నైటే అన్నీ సాఫ్ సఫాయి చేసి ఉంచుకున్నాను అనమాట. నెమ్మదిగా వంటగదిలోకి వెళ్ళిపోయా. అందరూ ఇది మా చిన్న పాప పడుకుందనేసి శనగలు నానబెట్టుకున్నా, ఇంకా ఉండ్రాళ్ళకి పప్పు నానబెట్టుకున్నా. పప్పు ఉండ్రాలు చేస్తాం కదా, వీళ్ళు అన్నం తినడానికి పెరుగన్నంకి మార్నింగ్ మరి టిఫిన్ చేస్తే నేను లేట్ అయిపోతానని పెరుగన్నం ఇంకా నానబెట్టుకున్నా. ఇంకా ఏదేమైనా ఎలా ఉన్నా చెప్పానుగా, వాన వచ్చినా వరద వచ్చినా ఏమైనా మా ఇంట్లో అంబలి కావాలి కంపల్సరీ. అంటే అలా అలవాటు అయిపోయింది అనమాట. మా పెద్ద పాప 6th మంత్ నుండి అలవాటు చేసేసాం. ఇప్పటికీ కంటిన్యూస్. మా చిన్న పాపకు కూడా 6th మంత్ నుండి అలవాటు. వాళ్ళిద్దరూ 6కి అయితే యోగా నుండి చిన్ను మా సోల్జర్ 6కి వచ్చేస్తారు. వాళ్ళు రాగానే కొంచెం గ్లూకోజ్ వాటర్ ఇచ్చేసి తర్వాత ఒక పావుగంట తర్వాత ఎంబలిస్తా. ఈ చింతపండు చూసారా, ఇది లడ్డూలా ఉంది కదా, కానీ మా అత్తగారు కొంచెం కొంచెంగా తీసుకొని వాడుకో అనేసి ఇలా లడ్డూలా చేసి పెట్టారనమాట. మా వాళ్ళు వచ్చేసరికల్లా తొందరగా చేసేయాలని చకచక ఏం చేయాలో అవన్నీ ముందుగా చేసేస్తున్నాను అనమాట. వినాయక చవితి అంటే మాత్రం అందరికీ చాలా ఇష్టం కదా, చిన్నప్పటి నుండి భలే మజా. కానీ ఈరోజు చూసారా అసలు ఎవ్వరూ లేరు. అదే ఇలాంటప్పుడు అందరూ ఉంటే, అది మన ఊర్లో ఉంటే ఇంకా బాగుండు అనిపిస్తుంది. ఇక్కడ అసలు ఎవరు పెద్దగా చేయరు, మహారాష్ట్ర వాళ్ళు ఒక్కలే బాగా చేస్తారు. ఇంకా నేనైతే పులిహోరకి అన్నీ రెడీ చేసుకున్నా. మా చిన్న స్కూల్ ఉంది, తనకి వెళ్ళడం ఇష్టం లేదు, కానీ నేనే బలవంతంగా పంపించేసా. వెళ్ళు, డాడీ వచ్చి పూజ టైం కల్లా తీసుకొస్తారు పర్మిషన్ అడిగి అని చెప్పాను. పాపం నాకు ఉన్నంతసేపు చాలా హెల్ప్ చేస్తుంది. 6కి వచ్చి 7 వరకు నాకు పువ్వులు తెచ్చి గరికి తీసుకొచ్చి, ఇంకా జామపత్ర ఒకటి తీసుకురాకపోతే జామపత్ర తీసుకొచ్చి, మ్యాక్సిమం వీలున్నంత వరకు ఈ పాప చాలా సపోర్ట్. మా చిన్నదంటే ఇంకా 2 years పాప కదా, తన రౌడీ అనే చెప్పాలి ప్రజెంట్. తనైతే స్కూల్ బయలుదేరిపోయింది. ఇంకా నేనైతే పులిహోరకైతే మొదలు పెట్టేసాం. చాలామంది పులిహోర వైట్ రైస్లోనే అన్ని తాలింపులోనే పసుపు వేసుకుంటారు కదా, నేనైతే పులిహోరకే అని వేరేగా చేస్తే మాత్రం అందులోనే పసుపు సాల్ట్ 2 వేసేసుకుంటాను. చింతపండు పులిహోర అయితే చాలా బాగుంటుంది. కామన్గా బ్రేక్ బాక్స్కి అలాంటప్పుడు పెట్టేటప్పుడు మాత్రం నిమ్మకాయ పులిహోరనే చేసేస్తాను. ఇలా పూజలప్పుడు మాత్రం చింతపండు పులిహోర బాగా చేస్తాను, నాకు చాలా ఇష్టం అలా. ఇంకా పూజ, ఈ ప్రసాదాలు అనేవి ఎవరిష్టం వాళ్ళవి, ఎవరి అలవాటుని బట్టి వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ప్రసాదం చేయడం మాత్రం ఓపిక, ఎవరి ఓపికని బట్టి వాళ్ళు చేసుకుంటారని మాత్రం చెప్పచ్చు. కొద్దిమంది ఒకటే చేస్తారు, కొద్దిమంది 3 చేస్తారు, కొద్దిమంది 5 చేస్తారు. ఇలా ఓపిక ఇంకా చాలా కావాలి, టైం కూడా కావాలి కదా. ఇంకా దేవుడిని అయితే అందరూ మంచిగా దండం పెట్టుకుంటారు కదా. దండం అయితే పెట్టుకోవచ్చు, కానీ చాలా కోరికలు కోరేస్తుంటారు. ఆ కోరికలు కోరేటప్పుడైనా మనం కోరడం తప్పలేదు, అడగడం తప్పలేదు. దానికి తగ్గ ప్రయత్నం చేస్తే ఆ కోరికలు కోరిన ఇబ్బంది ఉండదు. ఇప్పుడు గాల్లో దీపం పెట్టి దేవుడా నువ్వే ఉన్నావు, దీన్ని ఆరనివ్వకుండా చూడు అని చెప్తే పెద్ద గాలి వస్తే దీపం ఆరకుండా ఉంటుందా? అలా ఉండదు కదా. అలా ఉండకుండా ఉండాలంటే ఆ దీపాన్ని వెలిగించి గాలి వచ్చేటప్పుడు మనం కనీసం చేతులు అడ్డు పెట్టే ప్రయత్నం అయినా చెయ్యాలి కదా, అప్పుడు కాస్త ఆగకుండా ఉంటుంది. అలాగే మనం ఏదైనా పని చేసేటప్పుడు దేవుడా నువ్వు నాకు సపోర్ట్ ఉండాలి, నేను ఈ పని చేస్తున్నా, నువ్వు నాకు కొంచెం ధైర్యాన్ని ఇవ్వు, నమ్మకాన్ని ఇవ్వు, ఈ పని కంప్లీట్ చేయాలని నాకు కొంచెం శక్తినివ్వు అని కోరుకోవాలి తప్ప, దేవుడా ఇది ఇలా జరిగిపోవాలి, నేను కళ్ళు మూసి తెరిచేలోపు జరిగిపోవాలి అనుకోవడం మాత్రం మంచిది కాదు. దాని తగ్గ ప్రయత్నం అయితే చెయ్యాలి అని నా ఉద్దేశం. మరి మీరేమంటారో? నేను మాత్రం నిజంగా చెప్తున్నా, దేవుడా అందరూ బాగుండాలి,
అందులో మేము కూడా ఉండాలి. నేను ఈ ఒకటి ఇలా స్టార్ట్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబే అనుకోండి. నేను కొంచెం స్టార్ట్ చేశాను. దీనికి ఎలాగైనా నువ్వు కొంచెం సపోర్ట్ చెయ్యు, నేను కొంచెం కష్టపడతా అని కోరుకుంటా. దేవుడా నాకు ఇలా అయిపోవాలి, ఇంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చేయాలి ఉదయాన్సరికి మాత్రం అస్సలు అనుకోను. ఎందుకంటే నా వీడియోస్ నచ్చితే అది వెళ్తాయి, లేదంటే లేదు. అన్నీ నచ్చేయాలి, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కూడా లేదు కదా. సరే కానీ ఈ ఉండ్రాళ్ళని అయితే మీరేమంటారు? మేమైతే పప్పుండలు కూడా అని అంటాం. మీరు అంటారా అలా? ఎందుకంటే పప్పుతో కందిపప్పుతో కూడా చేస్తాం కదా. ఇంకా రవ్వ బియ్యపిండి కలిపి ముద్దలా చేసి దాన్ని అయితే ఉండలు చుట్టి పాకం తీసి బెల్లం పాకం తీసి అందులో అయితే వేసాను. టేస్ట్ అయితే అదిరిపోతుందండి. ఇలా చేస్తే ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయండి. నేను ఇవి ఇలా చేస్తుంటే అమ్మ సౌండ్ వచ్చింది. అమ్మో అప్పుడే అనుకున్నా మా చిన్నది కూడా లేచిందని. నాకు చాలా సపోర్టే చేసింది. 8:30 వరకు ఈరోజు లేవలే. అమ్మయ్య లేవకపోవడమే మంచిదని నాకు మనసులో అనిపించి ఇంక లేచేకైతే అస్సలు లేట్ చేయకుండా తనకి తొందరగా బ్రష్ స్నానం అన్నీ ఫ్రెష్ చేసి ఫస్ట్ కడుపు నింపేయాలండి బాబు. నాకు మాత్రం పిల్లలు కడుపు నిండా తినేస్తే 2 అవర్స్ నాకేం పని ఉండదు అనిపిస్తుంది. అంటే ఏం పని చేసుకున్నా నాకు ఇబ్బందులే అని. వాళ్ళ కడుపు నిండా తినిస్తే హ్యాపీ. అందుకని ఉదయాన్నే కొంచెం పెరుగన్నం అయితే తినిపించేస్తున్నా, పూజ అయిన వరకు ఇబ్బంది ఉండదని. ఇంకా 3 రకాల వంటలు అయితే అయిపోయాయి అన్నమాట. శనగలు, ఉండ్రాళ్ళు, పులిహోర. ఎవరు లేకపోయారు కదా, నేను ఒక్కదాన్నే చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా పూజ పని అయితే మొదలు పెట్టేస్తున్నాను అనమాట. మొదలు పెట్టానే కానీ మా చిన్నది డౌట్ మీద డౌట్ ఒక్కొక్కటి అడుగుతూనే ఉంది. అందులో చెయ్య, ఇందులో చెయ్య పెడుతూనే ఉంటుంది. అలానే అల్లరి చేయదు, కాకపోతే అలా ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది. నా బుజ్జి బొజ్జ కనపయ్య ఎలా ఉన్నాడు. ఇక్కడైతే వినాయకుడి బొమ్మలు అన్నీ మంచిగా దొరికాయి కానీ పాలవెల్లి అదే పందిరి ఉంటుంది కదా, అది దొరకలేదు. గొడుగు దొరకలేదు. ఏవో దొరికిన వాటితో మాత్రం చేసేస్తాను. ప్రతి పూజ కూడా మ్యాక్సిమం ట్రై చేస్తాను అన్నీ దొరికేటట్టు, లేకపోతే నేను తయారు చేసుకుంటాను. కానీ ఈసారి అంత టైం లేకపోయిందనమాట. నా బుజ్జి బొజ్జ గనపైన అయితే ఫస్ట్ ఇలాగ టేబుల్స్ మీద క్లీన్ చేసుకొని ముగ్గు పెట్టుకొని బ్లౌజ్ పీస్ ఒకటి వేసి బియ్యం వేసి అందులో చిల్లర పైసలు, ఒక పసుపు కొమ్ము, పసుపు కుంకుమ వేసి ఉంచుకున్నాను. ఇంకా పత్రులండి. నాకు పత్రులు అయితే ఇక్కడ మనకు ఒక తెలుగు ఫ్యామిలీ ఉందన్నమాట. వాళ్ళ అక్క బావ అని పిలుస్తుంటా. ఎందుకంటే మా ఊరు పక్క ఊరే వాళ్ళది కూడా. ఇక్కడికి వచ్చాకే పరిచయం అయ్యారు. మా ఊరు పక్క ఊరే అని అప్పుడే తెలిసింది. వాళ్ళైతే ఆ బావగారు అయితే ఒక 15-16 పత్రులండి బాబు. ఎన్ని రకాల పత్రులు అయితే భలే దొరికాయి. ఇక్కడ పత్రులు బాగా దొరుకుతాయి. ఎందుకంటే మొత్తం ఇదంతా ఫారెస్ట్ ఏరియాలో ఉంటుంది కదా. చాలా అంటే చాలా దొరికాయి. మన ఊర్లో కూడా ఇన్ని దొరకవేమో. పువ్వులు అయితే సూపర్. బంతి పూలు, చామంతిలు, గులాబీలు, ఇంకా చాలా రకాల పువ్వులు, 5-6 రకాల పువ్వులు అయితే దొరికాయి. ఇలా నెమ్మదిగా డెకరేట్ చేసేస్తున్నాయి. ఎందుకంటే టైం కూడా అయిపోతుంది. ఆల్రెడీ 10 వరకు అయిపోయింది ఇన్ని పనులు అయ్యేసరికి. నా బుజ్జి బొజ్జ గణపయ్యన అయితే నీట్గా తయారు చేసేసి తర్వాత అయితే నేను రెడీ అవుతాను. నిజంగా ఇలాంటప్పుడు అత్తగారో అమ్మగారో ఉంటే బాగుంది కదా. పిల్లల్ని చూసుకుంటే మనం వంటలు చకచకా దేవుడి పూజ అంతా నీట్గా చేసుకునే వాళ్ళం. మా చిన్ను ఉంటే కూడా నిజంగా చాలా హెల్ప్ అండి బాబు. చాలా బాగా చేస్తుంది. డెకరేషన్ అన్నా ఏదైనా వంటల్లో ఈ ఉండలు చుట్టేది, ఈ లడ్డూల్లా చేసేది. ఈరోజు నేనే అన్నీ చేసుకుంటున్నాను. మా చిన్నుకైతే నేను చేసిన ప్రతి పని తనకి చాలా అమోఘం, అమృతం అన్నమాట. చాలా పొగిడేస్తూ ఉంటుంది. ఏం చేసినా చాలా బాగుంది అని చెప్తుంది. మా చిన్నది కూడా తను చూసి అమ్మ చాలా బాగుంది అని చెప్తుంటుంది. భలే హ్యాపీ అనిపిస్తుంది కదా పిల్లల దగ్గర అలా పొగిడించుకుంటుంటే. ఇంకోటి ఏంటంటే బంగారం వినాయకుడు ఉన్నా, వెండి వినాయకుడు ఉన్నా కానీ, మట్టి వినాయకుడు ఉన్నా కానీ మనకి ఫస్ట్ నుండి కూడా పసుపుతో గరికి పెట్టి ఇది విఘ్నేశ్వరుడిగా పూజించుకోవడం ఒక అలవాటు. నా బుజ్జి గణపయ్య మేము అందరం పూజ కూడా రెడీ చేసేసాం. పూజ చేసేటప్పుడైతే మొక్కులైతే కొంచెం తక్కువగానే మొక్కుకోండి. మొక్కుకున్నా అవి తీర్చేటట్టు మాత్రం ప్రయత్నించాలి. లేదంటే అదే మనసులో ఉండి అందుకేనేమో బాగోట్లేదు, ఏం జరిగినా అందుకనేమో అని చిన్న అనుమానంగా ఉండిపోతుంది. కాబట్టి కొంచెంగానే మొక్కుకోవాలి. ఏ దేవుడైనా సరే ఒకవేళ మొక్కుకున్నా తొందరగానే క్లియర్ చేసేసుకోవాలన్నమాట. మా చిన్నును కూడా స్కూల్ నుండి తీసుకొచ్చేసారు. చకచక అప్పటికి పూజ అయిపోయింది. తను బుక్స్ పెట్టి పిల్లలు మా కింద క్వార్టర్స్లో ఉండే పిల్లల్ని కూడా పిలిచి ఇలా గుంజీలు తీసి
సాష్టాంగ దండ ప్రమాణాలు అయితే పిల్లలందరూ చేసి మేము డోర్ వేసి దేవుడు వచ్చి ప్రసాదం ఆరగిస్తారని బయటికి వెళ్ళాం. మరి మీకు ఇలాంటి నమ్మకాలు ఉన్నాయా ఏమైనా? మేమైతే ప్రసాదాలన్నీ పూజ అంతా అయిపోయాక ప్రసాదం దేవుడు వచ్చి తింటాడనే నమ్మకంతో డోర్ అయితే కొంచెం ఓపెన్ చేసి బయటకు వెళ్ళిపోతామన్నమాట. 1-2 నిమిషాల తర్వాత డోర్ కొట్టి తీసి వస్తాం. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్.